హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ 4 డేస్ నుంచి వర్షాలండి. అసలుకి బయటకు వెళ్ళలేని పరిస్థితి. అంటే ఏదైనా షాపింగ్ చేసుకుందాం, ఏదైనా కొంతమంది అడిగారు అనమాట, వ్లోగ్స్ మీరు తీయచ్చు కదా, షాపింగ్ హాల్ వ్లోగ్స్ ఇలాంటివి ఏమైనా చేయొచ్చు కదా అని అడిగారు. కానీ వెళ్ళాలంటే బయట అంతా కూడా వర్షం వస్తుంది. అసలు మొన్న సండే అసలు వెళ్ళి చేద్దాం అనుకున్నాను, కానీ అసలు వెళ్ళలేని పరిస్థితి అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఇలా చల్లగా ఉంది వాతావరణం, ఈ చల్లని వాతావరణం ఇంకేదైనా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. దాంతో నేను ఈ మసాలా చిప్స్ ఒకటి చేశాను. సూపర్ ఉన్నాయండి, ఇవి క్రంచీగా ఉన్నాయి. ఇవి మాకు తెలుసు కదా అని అంటారేమో, కానీ దీన్ని కొంచెం వెరైటీగా చేసాము. అంటే కుర్కురే ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేసి మైదా వేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నేను చేశాను. సూపర్ టేస్ట్, అసలుకి పుల్లంగా తీయంగా కారకారంగా సూపర్ ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఈలోపు నేను వీటిని తింటూ ఉంటా, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఈ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, లవంగాలు 3 గాని 4 గాని తీసుకోండి, దీంట్లో కాస్త ఘాటు ఉంటుంది కదా, వెల్లుల్లి 4 రెబ్బలు, మసాలా మ్యాజిక్ పౌడర్ 1 ప్యాకెట్లో హాఫ్ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, పచ్చిమిర్చి ఒక 2 గాని 3 గాని, ఆనియన్ 1 తీసుకోండి ఈ సైజుది, నువ్వులు 1 స్పూన్, ఉప్పు తగినంత, టమాటా కచప్ ఇది కూడా ఒక 1 స్పూన్, పసుపు తగినంత, ఒక బంగాళదుంప పొటాటో 1 తీసుకున్నానండి, అలాగే కుర్కురే పాప్కార్న్ ఎమ్మీ చీజ్ది 1 ప్యాకెట్ తీసుకున్నాను. దీంట్లో హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ చిప్స్ని. తర్వాత రెడ్ చిల్లీ 1/2 స్పూన్, ధనియాల పౌడర్ 1/2 స్పూన్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లోకి జీలకర్ర, లవంగాలు, నువ్వులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నానండి. వేసేసుకొని దీని అంతా పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ బౌల్లో ఉన్న ఈ మైదా పిండిలోకి దీన్ని అంతా కూడా వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను జార్ తీసుకున్నాను. ఈ జార్లోకి ఆలూని కట్ చేసి ఇలా వేసి మొత్తం ఇలా పేస్ట్ చేసుకున్నా. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ పౌడర్లోనే వేసుకున్నానండి. మళ్ళీ తర్వాత దీంట్లోకి పసుపు, కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకున్నాను, ధనియాల పౌడర్, మసాలా మ్యాజిక్ పౌడర్ అని చెప్పాను కదండి, హాఫే వేస్తున్నాను దీంట్లో. టమాటా కచప్ దీన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి ఈ కుర్కురే పాప్కార్న్ ఎమ్మీ చీజ్ వేస్తున్నానండి. అంటే ఈ ప్యాకెట్లో ఉన్నవన్నీ వేయటం లేదు, హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత పౌడర్గా చేసుకుంటాను. చేసుకొని తిరిగి మళ్ళీ ఇందాక నేను అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసాను కదండి, దాంట్లో వేసేస్తాను. ఇలాంటివి మీ పిల్లలకి చేసి పెడితే అసలుకి బయటివి కూడా కావాలని కూడా అడగరండి. ఇవే చేసి పెట్టమని మరీ అడుగుతారు పిల్లలు, చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి మీ పిల్లలకు కూడా చేసి పెట్టి చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ మిక్స్ చేసుకునే టైంలోనే నేను కాస్తంత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చండి, వంట నూనె. తర్వాత దీంట్లోకి కాస్తంత మిర్చి పౌడర్, కారం అండి, దీన్ని వేస్తున్నాను, ఇందాక చెప్పాను కదా. వేసేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేస్తాను. ఈ ముద్దకి చపాతీ ముద్దలాగా అయింది కదా,
దీనికి ఒక 50 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మైదా పౌడర్ వేసి మొత్తం చపాతీలాగా ఒత్తుకుంటున్నానండి. అంటే మరి చపాతీలకు కాదండి, కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది చిప్స్కి. కొంతమంది అయితే ఆయిల్ వేసి చేస్తారు. ఏమోనండి, ఆయిల్ వేయడం నాకు ఇష్టం లేదు. పౌడర్ వేసి నేను ఇలా చపాతీలాగా ఇలా ఒత్తుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ డీప్ ఫ్రై కాబట్టి అక్కడ ఆయిల్ అంతా ఆయిల్ ఎందుకులే అని చెప్పి నేను వేయటం లేదు. ఓన్లీ పౌడర్ మాత్రమే వేసి ఇలా చపాతీలా ఒత్తుకుంటున్నాను. కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందండి ఇవి చిప్స్కి, కరకరలాడతాయి. మీరు ఎలా చేస్తారండి? మీరు కూడా ఇలానే చేస్తారా? ఇంకెట్లాగా అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇలా మొత్తం చపాతీలాగా బాగా ఒత్తుకున్న తర్వాత నేను పిజ్జా కట్టర్తో చిన్న చిన్న పీసెస్ నేను కట్ చేస్తానండి. ఇదిగోండి ఇంతే. మీకు ఎంత సైజులో కావాలంటే ఆ సైజులో, లేకపోతే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ అక్కడ బాగా హీట్ అవుతుంది. ఈ హీట్ అవుతున్న ఆయిల్లోకి చిప్స్లు ఒక్కొక్కటి వేస్తున్నానండి. అన్నీ ఒకేసారి వేయకూడదు, నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా లైట్గా ఒకసారి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కాస్తంత ఉబ్బుతాయి, ఇంకా పైనంతా కూడా చక్కగా వేగుతాయి. ఇలా నెమ్మదిగా పైనే ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేయడం వల్ల ఆ చిప్స్ అన్నీ కూడా వేగుతాయి. ఇలా ఒక 50% వరకు వేగనీయాలండి. వేగిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ నేను కట్ చేసుకున్న వాటినన్నిటిని కూడా వేసి మళ్ళీ వాటిని కూడా ఒక 50% వరకు నేను ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఇలా తీసిస్తున్నాను. హాఫ్ మాత్రమే ఇవి వేగాయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చిప్స్ చాలా కరకరలాడుతూ చక్కగా ఉంటాయండి. ఇందాక నేను ఒక 50% వరకు నేను ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మళ్ళీ వేసాను. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంతేనండి, కరకరలాడే చిప్స్ తయారైపోతున్నట్టే. థ్యాంక్ యూ.